హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. మీరందరూ బాగున్నారనుకుంటున్నానండి. అందరిలో నేను ఉండాలనుకుంటున్నానండి. ఇవాళ నెల్లూరు అన్నమయ్య సర్కిల్లోని ఇస్కాన్ టెంపుల్కి వచ్చామండి. చూడండి, వచ్చిన ద్వారంలోనే కృష్ణయ్య మనకి స్వాగతం పలుకుతున్నాడండి. కృష్ణయ్య రమ్మంటున్నాడు, బుల్లి కృష్ణయ్య. లోపలికి వెళ్దామండి. లోపల ఇక్కడ బాగా జరుగుతాయండి. ఇస్కాన్ టెంపుల్లో కృష్ణుడి వేడుకలు బాగా జరుగుతాయి. ఎప్పుడు వస్తాము కానీ మేము సాయంకాలం వచ్చేవాళ్ళము. రాధిక కృష్ణుడి వేషాలు వేసుకొని చిన్నపిల్లలు బాగా కోలాటాలు అవన్నీ చేసేవాళ్ళండి. ఇవాళ ఉన్నాయో లేవో నాకైతే తెలియదు. లోపలికి వెళ్దాం రండి. ఇక్కడ బుల్లి కృష్ణుడిని పెట్టున్నారండి. పైకి వెళ్దామండి. అంటే పైన ఉన్నారు. ఇస్కాన్ టెంపుల్ పైన ఉందండి. ఇది మెట్ల భాగం. చూడండి, ఇక్కడ మెట్ల దగ్గర నుంచే మంచి విగ్రహాలు చేసి పెట్టినారండి పైన గోడల మీద. నేను ఎప్పుడూ గమనించలేదు కానీ, అంటే 2-3 సార్లు వచ్చాను కానీ మనం ఎప్పుడు వీడియో తీసుకునేది లేదండి. ఇప్పుడు యూట్యూబ్ కోసం వీడియో తీస్తున్నాను. చూడండి, మంచి చిత్రాలు ఉన్నాయి గోడల మీద. నేను ఎప్పుడూ చూడలేదు. బాగున్నాయండి. చూద్దాం అన్నీ ఎట్లా ఉన్నాయో. గుడి లోపల పై అంతస్తుకు వచ్చామండి. చూడండి ఎంత బాగున్నాయో గోడలు, తలుపులకి గోడలకి మంచి పెయింటింగ్స్ లాంటి చిత్రాలు వేస్తున్నారండి. చూడండి ఎలా ఉన్నాయో చిత్రాలు అన్నీ. కృష్ణుడు పుట్టింది, ఆయన చేసిన లీలలు, అంటే ప్రజలకు నేర్పించిన బోధలు, ఇవన్నీ చిత్ర రూపంలో మనకు చూపించారండి. చూడండి, మనకి ఆయన విశ్వరూపం చూపించడము, అర్జునుడికి గీతాపదేశం చేయడము యుద్ధంలో, అవన్నీ చిత్ర రూపంలో ఉన్నాయండి. ఇక్కడ శివుడు ఉన్నారు. చూడండి, శివుడు తపస్సు చేస్తున్నాడు. ఇట్లా చాలా మంచి విగ్రహాలు ఉన్నాయండి. ఈ పెయింటింగ్స్ అన్నీ నేను ఎప్పుడు చూడలేదు. చూడండి, కాళీయ పడగ, గోపికలతో ఆడేది, ఇవన్నీ ఉన్నాయండి. ఇక్కడ బాగున్నాయి కదా, మంచి చిత్రాలండి. ఇవి గోడ పైన ఎట్లా చేశారో, ఇవేం పెయింటింగ్స్ కాదండి, చిత్రాలే చేసినవే. బాగా ఎత్తుగా కనబడుతున్నాయి, పెయింటింగ్స్ కాదు, విగ్రహాల రూపంలో తయారు చేసినవి. చూడండి, పైన టాప్లో అంటే స్లాబ్కి చేశారండి. చూడండి ఎలా ఉందో, చాలా బాగుంది కదా. ఇలా వెరైటీగా చేస్తున్నారండి. ఇవి నేను ఎప్పుడూ గమనించలేదు, ఇప్పుడే గమనిస్తున్నాను. చూడండి, చాలా బాగుంది కదా. కృష్ణుడు గీతాపదేశం చేయడం, భరతమంతుడితో మాట్లాడడం, గరుడ వాహనం కదండి. ఇది నరసింహ అవతారం. ఇట్లా మొత్తం కృష్ణుడు అవతారాలన్నీ ఉన్నాయండి. బాగున్నాయి కదా. ఇంకా లోపల ఏమున్నాయో చూద్దామండి. లోపల భజన జరుగుతుందండి, శ్రీకృష్ణుడి భజన. వాళ్ళంతా భజనలే ఉంటాయండి. లోపలికి వెళ్దామండి.
ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఓకే సారీ. ఓకే రామ్మా, నువ్వు ఆపుతాను ఇంక నేను. కృష్ణుడి మీద ఒక పాట పాడాలనుకుంటున్నానండి. యశోద కృష్ణ రారా నిన్నెత్తుకొని ముద్దాడా, గోకుల కృష్ణ రారా
గోపాల కృష్ణ రారా, యశోద కృష్ణ రారా, నిన్నెత్తుకొని ముద్దాడా, గోకుల కృష్ణ రారా, గోపాల కృష్ణ రారా. కొడుకు గలవనను అనుచు నిన్ను కోరుకుంటే కొన్నాళ్ళు, కొడుకు గలవనను అనుచు నిన్ను కోరుకుంటే కొన్నాళ్ళు, యశోద భాగ్యము పండి మా ఇంట వెలసినావా, యశోద భాగ్యము పండి మా ఇంట వెలసినావా, యశోద కృష్ణ రారా, నిన్నెత్తుకొని ముద్దాడా, గోకుల కృష్ణ రారా, గోపాల కృష్ణ రారా. వాడలా తిరిగి నువ్వు అలసి సొలసినావా, వాడలా తిరిగి నువ్వు అలసి సొలసినావా, గోపెమ్మలతో గుడి దోబూచులాడినావా, గోపెమ్మలతో గుడి దోబూచులాడినావా, యశోద కృష్ణ రారా, నిన్నెత్తుకొని ముద్దాడా, గోకుల కృష్ణ రారా, గోపాల కృష్ణ రారా. గొల్లవారిండ్లలోన నువ్వు పాలు పెరుగు తిన్నావా, గొల్లవారిండ్లలోన నువ్వు పాలు పెరుగు తిన్నావా, గోపమ్మలతో గుడి దోబూచులాడినావా, గోపమ్మలతో గుడి దోబూచులాడినావా, యశోద కృష్ణ రారా, నిన్నెత్తుకొని ముద్దాడా, గోకుల కృష్ణ రారా. ఇవండి కృష్ణాష్టమి వేడుకలు ఇలా జరిగినాయి. ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ నొక్కండి, ఛానల్ని సపోర్ట్ చేయండి, ఇలాగే ఎంకరేజ్ చేస్తుండండి. బాయ్ అండి.